హలో డివైన్ స్టార్స్, ఈరోజు దావత్ బిర్యానీ రైస్తో బిర్యానీ చేసుకుందామండి. ముందుగా నేనైతే 3 గ్లాసెస్ ఆఫ్ బిర్యానీ రైస్ని తీసుకున్నాను. సో ఎందుకంటే మేము కొంచెం ఎక్కువ మంది ఉన్నాం, సో అందుకని ముందుగా తీసుకున్న బియ్యాన్ని చక్కగా వాష్ చేసుకోవాలని నేనైతే 1 టైం వాష్ చేసి రైస్ని కడిగేసిన తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసుకొని నానబెట్టేసుకున్నానండి. ఒక 10 నిమిషాల వరకు అయితే నానబెట్టేసాను. తర్వాత ఇంకొక ప్లేట్ తీసుకొని బిర్యానీకి కావాల్సిన హోల్ గరం మసాలా అండ్ అన్నిటిని కూడా తీసేసుకున్నాను. లవంగ, చెక్క, ఇది బిర్యానీ ఆకు, ఇంకో కొన్ని తీసుకున్నాను కానీ వాటి నేమ్స్ అయితే నాకు తెలియదు. అవన్నీ కూడా బిర్యానీలో వేసుకుంటారు. ఇది వచ్చేసి షాజీరా. సో ఇవన్నీ మిరియాలండి, యాలకులు, ఇవన్నీ తీసుకొని పక్కన ఎత్తుకుందాం. ఇది ఫస్ట్ టైం అనమాట బిర్యానీ చేయడం, అందుకే నాకు కూడా వీటి నేమ్స్ అయితే తెలీదు. ఆనియన్స్ తీసుకోవాలండి, సన్నగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 1 kg చికెన్ అయితే తీసేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కున్న పక్కన పెట్టుకున్నాక ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా లెమన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు అండ్ కర్డ్ ప్యాకెట్ కూడా తీసేసుకోవాలండి. కర్డ్ కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్లో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు అండ్ 2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అంటే కారం మనకు తగినంత, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా అండి, మనం ఇంట్లో చెక్క లవంగ దంచుకుంటాం కదా అది, అండ్ కొద్దిగా సాల్ట్, మనకి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నాను 1 kgకి. అండ్ కొద్దిగా జీలకర్ర అండి, షాజీరా కూడా వేసాను. అండ్ మిరియాలు, చెక్క అండ్ కొద్దిగా పుదీనా రెబ్బలు వేసుకోవాలి. మనం కారం కూడా వేసుకున్నాం కదండి ముందు, తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 4-5 పచ్చిమిర్చి వేసుకున్నానండి. లెమన్ కూడా వేసుకోవాలండి, నేనైతే హాఫ్ ముక్క వేసాను లెమన్. 4-5 లవంగాలు వేసేసుకోవాలండి. వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే వేయాలి. తర్వాత కర్డ్ కూడా వేసి ఒక 5 మినిట్స్ మిక్స్ చేయాలండి. 10 మినిట్స్ వరకు దాన్ని మ్యారినేట్ చేయాలి. అండ్ మంచి కలుపుకున్నాక ఒక 4-5 రెబ్బలు కరివేపాకు వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేస్తే ఇలా అవుతుందండి. గోల్డెన్ బ్రౌన్లో వస్తే చాలు. ఆ ఫ్రై చేసిన ఆయిల్ని ముందుగా మనం మ్యారినేట్ చేసుకుని చికెన్లో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక డిషాలో వాటర్ తీసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ముందుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో వేసేయాలండి. వేసేసి ఒక 15 మినిట్స్ వరకు కుక్ అయితే చేయాలి. అంటే 70% వరకు రైస్ ఉడకాలండి. ఎక్కువ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసినప్పుడు మెత్తగా అయిపోతుందంట ఉడికేటప్పుడు. సో అందుకని 70% ఉడికిన రైస్ని ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పైన లేయర్స్ లాగా అప్లై చేసుకోవాలి. సో నేను లేయర్గా రైస్ వేసుకొని కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకున్నాను. అండ్ యాడ్ చేశాను కలర్, 2 కలర్స్ అయితే యాడ్ చేశానండి. మళ్ళీ సెకండ్ లేయర్ వేసాను. సెకండ్ లేయర్ కూడా వేసి చక్కగా నీట్గా పెట్టుకొని అండ్ మనం ఇందాక వేసుకున్న విధంగానే లేయర్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మళ్ళీ కలర్ వేసి మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువుది పెట్టండి. నేనైతే ఒక డిషలో వాటర్ తీసుకొని దాన్ని నిండా నింపేసి మూత పెట్టేసి మూత మీద పెట్టేసాను. స్లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ని, ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతుంది అనమాట. సిమ్లో పెట్టుకోవాలి. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిందండి. టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం కాబట్టి పర్వాలేదు, కొద్దిగా సాల్ట్ అయితే తక్కువైందండి, కొంచెం మెత్తగా వచ్చింది, అయినా పర్వాలేదు, టేస్టీగా ఉంది బిర్యానీ. నెక్స్ట్ టైం ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.